హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావంతి వెంకటేశ్వర్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో ప్రోటీన్ ఉండే చోలే శనగల కర్రీ అండి. ఇందులో మనకి సఫిషియెంట్గా ప్రోటీన్స్ ఉంటాయి. ఈ కర్రీని మనము చపాతీ కానీ నాన్స్ కానీ రోటీస్తో కానీ సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది. అలానే జీరా రైస్ బగారా రైస్తో కూడా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగానే నైట్ మనము ఇలా ఈ శనగల్ని తెల్ల శనగలండి వీటిని తెల్ల శనగలని కూడా అంటారు. నైట్ నానబెట్టుకోవాలి. ఒక రోజంతా నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ చూడండి ఇలా ఇంత పెద్దవిగా అవుతాయి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ శనగల్ని అందులో వేసుకోవాలి. వాటితో పాటే ఒక ఆలుగడ్డను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 బిర్యానీ ఆకు, అలాగే ఒక 2 స్టార్, తగినంత ఉప్పు వేసుకొని ఒక 4 లేదా 5 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. మెత్తగా ఉడుకుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. ఆ మిక్సీ జార్లో ఒక ముక్క ఆలుగడ్డ, అలానే కొద్దిగా శనగలు కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇది ఇలా చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. ఇప్పుడు ఇంకో గిన్నె స్టవ్ పైన పెట్టుకొని ఇక్కడ 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. దీనికి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను ఇక్కడ పెద్ద స్పూన్ యూజ్ చేస్తున్నా కాబట్టి 2 వేసుకున్నాను. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని చాప్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ ఇంత సన్నగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక ఎల్లిగడ్డ కూడా ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అంతా బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం. నేను కలర్ కోసము కాశ్మీర్ చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేశాను. ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అలానే కొద్దిగా పసుపు. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూసారు కదా, ఆయిల్ అంతా బాగా సెపరేట్ అయ్యి పైకి వచ్చేసింది. ఇప్పుడు ఈ టైంలో మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చోలే మసాలా, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికి పెట్టుకున్నాం కదా, అలానే వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని ఒక 5 to 6 మినిట్స్ చేసి ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయల చిలికలు వేసుకోవాలి. పైనుంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి.